నేను ఎస్సీ ఎస్టీ కేసు కడతానంటే మీరు ఇలా అల్లలాడిపోతున్నారు. ఎందుకు భయపడాలి? మన సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ. ఏదైతే మన సుప్రీంకోర్టు చెప్పిందో నేను అదే ముందు నుంచి చెప్తున్నా. వెరిఫై చేయండి, శ్మశానాలు వెరిఫై చేయండి. సరే, అమ్మ శ్మశానం అంటే బాబు శ్మశానం లేదంటున్నారు కొందరు. బతుకున్నారు కాబట్టి లేదు, చనిపోయి ఉంటే అది కూడా ఉండేది. ఎవరి గురించో చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఏ రెగ్యులర్ చర్చ్ విజిటర్ హూ ఈజ్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ, అతనికి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కానీ, ఎస్సీ బెనిఫిట్స్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో వాటిల్లో బెనిఫిట్స్ తీసుకోవటానికి కానీ ఎటువంటి అధికారం లేదు అని నేను 5 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా. 5 కాదు 6 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా. కోర్టు ఆర్డర్స్ కూడా ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీనికి కూడా ఆ పిచ్చి కుమారులు ఇద్దరు అదే మీరు పట్టించుకోకర్లేదు అంటున్నారు. అంటే వాళ్ళు మరి ఏం చదువుకున్నారో, కాపీ కొట్టి పాస్ అయ్యారో నాకు తెలియదు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తప్పు అని బరితెగించి బజార్లో మాట్లాడటం, అది వారి సంస్కారానికే మనం వదిలేయాలి. అంతకుమించి మనం చేయగలిగేది ఏమీ లేదు, నవ్వి ఊరుకోవటం తప్ప.